అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం మీ రాశినే తులారాశి వాళ్ళకే అద్భుతంగా ఉందండి. మీ రాశ్యాధిపతి చాలా బాగున్నాడు. ముఖ్యంగా ఫైనాన్షియల్‌గా అంటే ఆర్థికంగా మీరు ఎటువంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేనే లేదు. రాదు. ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఎందుకని? అంటే మీ సంపూర్ణమైన మీ కుజుడు మీ కుటుంబ స్థానానికి సంపూర్ణమైన గురుదృష్టి ఉండడమే కారణం. కానీ సెకండ్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు కరెక్టే. కొన్ని కొన్ని సందర్భాల్లో ధనాన్ని రావడానికి ఇబ్బంది పడతారు. కానీ వచ్చి తీరుతుంది ధనం. ఒక స్థితిలో చెప్పాలంటే మీరే ఎదుటి వాళ్ళకి ధనం ఇచ్చే స్థితిలో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉండబోతున్నాయి రాబోయే కాలంలో. అదొకటి. కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాతులు పలానా వ్యక్తి అంటే మీ కుటుంబ సభ్యుల మధ్యలో చక్కటి పేరు ఉంటుంది మీకు. ముఖవర్చస్సు, కంఠధ్వని ఎంత బాగుంటుందండి. పైగా మీరు పాటలు పాడతారు సుమా. మీరు తులారాశి వాళ్ళు పాటలు పాడడము, యాంకరింగ్ వృత్తిలో ఉండడము, సినిమా రంగాల్లో ఉండడము శుక్రుడు కదా. మీకు ఖచ్చితంగా మీకు ఎక్కువ ఉంది కళారంగం. మంచి మంచి బట్టలు వేయడం ఉన్నాయి కదా. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్లో ఉన్న ఉంటారు సార్, వాళ్ళకి యాంకరింగ్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మంచి గౌరవ మర్యాదలు, ధన సంప్రాప్తి చాలా బాగున్నాయండి మీకు. ఇంకో విషయం చెప్పాలంటే ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. పిలిచి ఆదరించి మనల్ని కూర్చోబెట్టి భోజనం పెడతారు మీకు. మరి మిగతా వాళ్ళకు ఉండవా? ఉంటాయి. మీకు స్పెషలు, మీరు స్పెషలు, అవునా? మీకు ఎక్కువ బ్రహ్మాండంగా మంచి మర్యాదలతో ఉంటాయి. అది అందరికీ కాదండి, మీ జాతకాల మీద కూడా ఆధారపడి ఉంటుంది. తులారాశి వాళ్ళకి అద్భుతమైన ప్రపంచం ఉంది అనమాట. సరే, ఏదేమైనా షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. కొన్ని దెబ్బలు తగలడమో, అయితే ఆలస్యం అయిపోవడమో, ప్రయాణాలు టైం పెట్టుకుంటారు, ఆలస్యం అయిపోతూ ఉంటుంది. అలాగే మీతో పుట్టేవాళ్ళు తమ్ముడికి కానీ చెల్లెళ్ళకి కానీ మీకు ఇబ్బంది అవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మీ సిస్టర్కి చిన్న చిన్న ఇబ్బందులు, మనస్పర్ధలు రావడానికి అవకాశం కొంతమందికి ఉంది. కానీ మీ ధైర్యం మాత్రం బాగా అమితంగా ఉందండి. ముఖ్యంగా తులారాశి వారు వాహన యోగము, గృహయోగము ఉన్నాయి. బ్రహ్మాండ వాహనాలు కొనుక్కోవడము, భూములు కొనుక్కోవడము, గృహాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము అద్భుతంగా ఉంది. అన్నిటికన్నా ముఖ్యం తల్లిగారి ప్రేమ. మీకు అమోఘం ఉండే తల్లిగారి ప్రేమ చాలా బాగుంది. ఆవిడ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి నిండుగా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకంటే గురుడు చతుర్థ భావాన్ని చూడడమే కదండి, అవునా? బ్రహ్మాండంగా ఉన్నాయి. అంతేకాకుండా సంగీతం, ఫోర్త్ భావం సంగీతం గురించి చూస్తామండి. సంగీతం అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్కి అలాగే బంగారు ఆభరణాలు కొనుక్కునే శక్తి, స్తోమత మీకు రావడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మీకు కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడే తత్వం మీకు ఎక్కువ ఉంది. అదే అదృష్టం ఉండవు. అందుకే విద్యార్థులకు విషయాలను చూస్తే చక్కటి విద్య వాళ్ళకు వచ్చి ఉన్నతమైన స్థితిలో మీరు ఉండడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన ఉత్తీర్ణత అంటాం కదా, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా పంచమ స్థానం కూడా బాగుంది. కాబట్టి మీరు షేర్ మార్కెట్లోనూ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది పడ్డప్పటికీ సక్సెస్ అవుతారు, స్పెక్యులేషన్లో రాణిస్తారు. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరో. సంతానం వల్ల మీకు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు కూడా మంచి యోగమే. ముఖ్యంగా సంగీతం ఉన్న వాళ్ళకి, నృత్య కళాకారులకి డాన్స్ కంపోజ్ చేస్తారు కదండి, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా 6వ భావంలోకి వెళ్దాం. ఎంత అద్భుతంగా ఉందండి. 6th హౌస్లో శని, రాహువులు వాళ్ళొక్కళ్ళు చాలరా మనకి. మీకు శని, రాహువు, రవి ముగ్గురు పాపులు 6వ భావంలో విపరీతమైన రాజయోగాన్ని, విపరీతంగా అదృష్టాన్ని కలిగిస్తారన్న సందేహం ఉందా మీకు? నాకైతే లేదు. అద్భుతంగా రాణిస్తారండి. ముఖ్యంగా శని గురించి చెప్పుకుందాం. 6వ భావంలో శని ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీరు ఉంటారు. ఆడవాళ్ళకి చెప్తారండి, లేడీస్కి మీకేనండి. మీరు బాగా చదువుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగాలు రాస్తే మీరు ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. మీ జాతకాల రీత్యా జరుగుతుంది, దశల రీత్యా. అంతేకాదండి, ఈ శని ప్రభావం వలన గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకంటే ఏంటంటే సివిల్ సర్వీసెస్ రాస్తాం కదా, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్, ఐపీఎస్ అంటాం కదా, వాళ్ళకి, గ్రూప్స్ అంటారు కదా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏదో ఉంటుంది కదా, వాళ్ళకి, అయితే ఫార్మా రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే మీరు ఎడ్యుకేషన్ తగ్గట్టుగా రాస్తే ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు. ఈ రాహు కూడా అంతే. శని రాహుల్ కాంబినేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. పైగా అంటే ఆ బలాన్ని ఉత్తీర్ణత ఎక్కువ అవుతుంది, రెట్టింపు బలం అవుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకండి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి.
వాడు ఎదురులేని సామ్రాజ్యం అంటారు సార్, లేకుండా ఉంటారు వాళ్ళు. పదవులు రావడము, ప్రజాదరణ ఉండడము, వాగ్ధాటి బాగా ఉండడము, మాటకి ఎదురు లేకుండా ఉండడము, ఎంత బాగుందండి. అంతేనా? ఇంకా ఉంది. ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా 6వ భావంలో శుక్రుడు ఒక్కడు తప్పండి మీకు కొద్దిగా చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యేది చేస్తూ ఉంటాడు, అది పక్కా పెడదాం. ఇంకా చెప్పాలంటే 6వ భావంలో శత్రు భయం కానీ, రుణ భయాలు కానీ, రోగ భయాలు కానీ ఉంటాయా? ఏం ఉండవండి. నాకైతే డౌట్లో మీకు ఏం ఉండవని అర్థమవుతుంది. శత్రువు వల్ల మనం ఏమీ ఇబ్బంది ఉండదు. మేనమామలు కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుందండి మేనమామలకి. కాంపిటీషన్ ఎగ్జామ్స్లో మీరు ఉత్తీర్ణత సక్సెస్ అవుతారు. విదేశాల్లో లాంగ్వేజ్ స్టాంపింగ్ అవుతుంది. అక్కడ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా H1B వీసా అనేది అంటాం కదండి మనం, పర్మనెంట్ రెసిడెన్సీ అంటాం కదా, అవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఎంత స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. కోర్టు సంబంధించిన విషయాల్లోనూ లేకపోతే లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోనూ మీరు గెలిచి తీరుతారు. మీకు ప్రాబ్లమ్స్ ఉండవు. మీకు న్యాయబద్ధంగా మీకు చక్కటి తీర్పు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే 6వ భావంలో మీకు ఇంతమంది గ్రహాలు ఉన్నారంటే మీ బలము 5 గ్రహాలే. ఎక్స్ట్రాడినరీ. సరేనండి, మనం రవి గురించి చెప్పుకుందాం కాసేపు సరదాగా. రవి సప్తమ స్థానంలో రవి ఉండడం తప్పేనండి. ఎవరికైనా సరే జాతకాల్లో కూడా అంటే మీకు 11వ ఇంటి వాడుగా రవి మీకు మ్యాలఫిక్ అయ్యాడు, పాపి అయ్యాడు. ఆయన సప్తమ భావంలో ఉండాలని ఏం చేస్తున్నాడు? భార్యాభర్తల విషయంలో ఎడబాటు కలిగించేది చేస్తూ ఉంటాడు. భార్యాభర్తల విషయంలో అన్యోన్య దాంపత్యం తక్కువ ఏడ్ చేస్తూ ఉంటాడు. చిన్న మనస్పర్ధలు వచ్చేది చేస్తూ ఉంటాడు. అసలు కొంతమందికి అయితే రవి సప్తమంలో ఉంటే పెళ్ళి ఎందుకులే బాబు మనకు అనాథ స్థితికి తీసుకొచ్చేది చేస్తూ ఉంటాడు. అంటే దగ్గరకు వచ్చే సంబంధాలు ఆగిపోయి చేస్తుంటాడు. కానీ రవి సప్తమ భావంలో ఉండడం వల్ల మీరు వేరే వాళ్ళ ఇంట్లో ఉండడము, వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం కూడా జరుగుతుందండి. ఏమో మన బహుశా మీరు విదేశాలు వెళ్ళడం వల్ల వేరే వాళ్ళంటే మీ సోబట్టం అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు. ఇంకోటి చెప్పాడండి భగవంతుడు, అంటే లాలో అదే మీ జాతకాల బ్రహ్మ ఏం చెప్పారంటే సప్తమంలో రవి ఉంటే లేడీస్ వలన అంటే ఆడవాళ్ళ వలన సంపదలు కలుగుతాయి అని చెప్పారు. అలాగే మగవాళ్ళ వలన డబ్బులు వస్తాయని చెప్పారు. అంతేకాకుండా భార్య మాట భర్త మాట భార్య విని తీరతారు, వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటారని చెప్పి శాస్త్రంలో ఉంది. అది ఖచ్చితం. అందరికీ ఉండాలి కాదండి. ఈ రవి సప్తమంలో ఉన్నాడు చెప్తున్నాను. సరే, అష్టమంలో రవి ఉన్నాడు, గురుడు ఉన్నాడు. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. 6th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. అంటే మీకు అనారోగ్య సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తాడు. కానీ రాజయోగాన్ని కూడా ఇస్తాడు. ఆయన మంచి చేస్తుంటాడు, చెడు చేస్తుంటాడు, మంచి కూడా చేయడానికి అవకాశాలు ఎక్కువ. ఈ కోర్టు సంబంధంగా చెప్పినట్టుగా అష్టమ భావం ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. పైగా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను ఉండడమే కాకుండా సడన్ గెయిన్స్, లాటరీలు అంటారు, లాటరీ వద్దండి, మీరు ఆడొద్దు, అటువంటివి ఏం వద్దు. మనకి సడన్ గెయిన్స్ అంటే మనం సంపాదించింది కాకుండా సడన్ గెయిన్స్ మీకు నాన్నగారు అమ్మగారు తోబుట్టవులో మీకు డబ్బులు ఇస్తారు, అలా అనుకుందాం. సో ఈ విధంగా ఉందండి. భాగ్యస్థానం బాగుంది, భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు బుధుడు. అంటే మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్తూ ఉంటారు, స్టాంపింగ్ అవుతూ ఉంటుంది. అక్కడ ఉన్నతమైన విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు మెండుగా బాగా ఉన్నాయి. అద్భుతంగా ఉంది మీకు. ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానం బాగుంది కాబట్టి పుణ్యక్షేత్ర దర్శనాలు, పుణ్యనదుల స్థానాలు మీరు చేస్తారు. 10th హౌస్ బాగుందండి. 10th హౌస్లో కుజుడు మీకు అద్భుతంగా లేడు. 10th హౌస్లో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు. అందుకనే మీ తులారాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి భద్రత తక్కువ ఉండవు, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అందరికీ కాదండి, కొంతమందికి మాత్రము కుజుడు నీచ స్థితిలో ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా వాళ్ళ ఉద్యోగాల్లో భద్రత తక్కువగా ఉంటుంది అని శాస్త్రం. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు కూడా వాడు ఉద్యోగంలో కూడా కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిందే. మీ పై అధికారుల చేత మెప్పు పొందాలి తప్ప అవమానాలు పొందకూడదు. కానీ కష్టపడి మీరు పనిచేయండి. అన్నిటికంటే లాస్ట్లో ఏంటంటే 12వ భావంలో ఉన్న కేతు గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగున్నాడు. అంటే కేతు బాగుండడం వల్ల ఏంటంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడము, సన్మానాలు జరగడము, గుడులకి గోపురాలకి దాన ధర్మాలు చేయడము మీరు. అంతేకాకుండా గురుదృష్టి కూడా ఉండడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు విపరీతంగా దర్శనాలు చేసుకుంటారు. అందున సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాలు దర్శనాలు చేసుకుంటారు. తమిళనాడులో ఉన్నాయి కదండి, 6 క్షేత్రాలు ఉన్నాయి కదా, అవి దర్శనాలు చేసుకోవడం జరగబోతోంది. సో మీ తులారాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ చాలా బాగుందండి. మీకు ఈ నెల మొత్తం కూడా మనం శ్రీరామచంద్రుడి దగ్గర శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామచంద్రుడిని కొలవడం వలన, అలాగే 14వ తారీఖున కూడా
12వ తారీఖుని మనకి ఆల్మోస్ట్ మనకి ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా బాగుంటుందండి. పైగా పౌర్ణమి కూడా వస్తుంది. సో ఈ విధంగా మీకు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు మనకి అన్ని రకాలుగా పూజలు చేసుకుంటే మనకు బాగా డెవలప్ అవడానికి కారణమైన దేవుడు ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి. అలాగే మనకి ఎటువంటి కష్టాలు వచ్చినా ముందు ఉండి నిలిచి మనల్ని కాపాడే భగవంతుడు శ్రీరామచంద్రుడు ఒక్కడే. శ్రీరామచంద్రుడిని ఆరాధించడం వలన, శ్రీరామచంద్రుని కళ్యాణం చేసుకోవడం వలన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణాలు, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోవడం వలన భార్యాభర్తల మధ్యలో వచ్చి ఎడబాటు తగ్గిపోయి సంబంధాలు చక్కగా కుదిరి ధనయోగం పట్టుకుని సర్వశుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీ రాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, ప్రతీది కూడా కలిసి రావాలని, ముఖ్యంగా భార్యాభర్తల యొక్క అనురాగము, అన్యోన్య దాంపత్యము బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.